ఈడు నాకు కావాలా. అతని మీద కేసు బుక్ అయి ఉంది. ఆ కేసు పెట్టింది నేనే. కేసు వాపస్ తీసుకుంటున్నా. ఈడు నాకు కావాలా. దా ఏందే డీసీపీ, మీ వాడి గురించి టెన్షన్ పడతా ఉండవా? టెన్షన్ మావాడి గురించి కాదు, నీ గురించి. అదరా ఏంద్రా ఆడది ఈడ మీ నాయన తెగ ఎత్తేస్తున్నారు నిన్ను. నువ్వంత పోటుగాడువా? చా, అది నా మీదే సవాల్ చేసిందిరా. నిన్ను ఓడిస్తే నా చేత తాళి కట్టించుకుంటానని. అందుకే నిన్ను నరికేసి దాని మెడలో తాళి కట్టాలనుకుంటాండ. సిగరెట్ ఉందా? వీడికి తెలిసిపోయిందిరా పోతాడని. ఒరే ఆఖరి కోరిక సిగరెట్ ఇచ్చాయి. ఆహా, చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ కత్తులు కడవల్లో పట్టరా. రండ్రా. కర్నూలులో తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవడికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా, అంటే నేను మాంత్రికుడిని, ఈడు తోటరాముడా? కానీ ఇక్కడ అది కుదరదే. చుట్టూ నా మనుషులున్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషుడు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. ఇది కప్పేరా. రే, ఈ రాత్రికి మనం నేషనల్ కప్ కొడుతున్నాం. ఎస్. మరి స్వప్న? పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ పెళ్ళిలా అవుతుందిరా. మరి ఇంకేం చేద్దాం? స్టేడియంకి తీసుకురండి, మ్యాచ్ చూస్తాడు. మండోదరి గొప్ప సౌందర్యవతి. కేవలం బాహ్య సౌందర్యమే కాదు, ఆమె వ్యక్తిత్వం కూడా చాలా ప్రశంసనీయమైంది. మండోదరి అసలు పేరు మధుర. ఒకసారి పార్వతి లేని సమయంలో కైలాసాన్ని సందర్శించింది మండోదరి. అప్పటి నుండి శివుడితో రహస్యంగా రతిక్రీడ చేస్తుందనే పుకార్లు పుట్టుకువచ్చాయి. ఆ పుకార్లను తెలుసుకున్న పార్వతి ఆగ్రహించి మండోదరిని కప్పగా మారిపోమ్మని శాపమిచ్చింది. ఆ తర్వాత నిజం తెలుసు